కానీ బల్లాల గారు వచ్చేసి బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు అంత బలవంతుడు అని చెప్తున్నారు కదా, ఎలా ఢీకొంటారు మరి? బాహుబలి విన్నారు కదండి. అంటే ఇప్పుడు మీరు బాహుబలి మీరే చెప్పారు కదా. అంటే బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు లాంటి బలవంతుడు ఉంటారు, కానీ మీరు బాహుబలి అనలే. అంటే మీరు బాహుబలిగా ఊహించుకుంటున్నారా? మేము ఊహించుకోవట్లేదు. ప్రజలు ఆశీర్వదిస్తే అప్పుడు కూడా ఎవరికైతే ప్రజాబలం ఉంటుందో వారు బాహుబలి. ఖచ్చితంగా ఆ బాహుబలి మీరు అవుతారా? అది సమయం ఖచ్చితంగా అవుతాము. ప్రజలు కూడా అదే సమయం కోసం చూపిస్తున్నారు. ఏ విధంగానైతే ఎంఐఎం పార్టీ 15 నిమిషాలు పోలీసులను పక్క జరిగితే హిందువులను అందరికీ నరుకుతామంటారు, అదే 15 నిమిషాలు లైన్లో నిలబడి ఓటేస్తే ఎంఐఎం పార్టీ అస్తిత్వం మీద ఎలా నాశనం అవుతుందో ఈ సందర్భంగా మీకు తెలుస్తుంది. ఓకే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము చర్లపల్లి జైలుని అక్కడ నుంచి తరలించేసి చెంచలగూడ జైలుని అక్కడ నుంచి తరలించేసి విద్యా కేంద్రంగా మారుస్తాము, రేస్ కోర్సును తరలించి ఐటీ కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు అవన్నీ ఏమి జరగలేదు అక్కడ. అంటే భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యే అయితే వాటిని నెరవేరుస్తారా? హైదరాబాద్కి సంబంధించి అనేక వాగ్దానాలు చేశారు. ట్యాంక్ బండ్లో నీళ్ళన్నీ తీసి కొబ్బరి నీళ్ళ లాంటి నీళ్ళు పోతాయి, దాని చుట్టుముట్టు 100 అంతస్తుల భవనాలు కట్టిస్తానన్నారు. ఇవన్నీ జరిగే అంశాల. ఉస్మానియా కూలగొట్టి ఇంకొకటి హాస్పిటల్ కట్టిస్తాను, బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిస్తాను. రవీంద్ర భారతి కూలగొట్టి ఎన్టీఆర్ స్టేడియంలో మంచి కళాభవనం నిర్మిస్తా అన్నారు. అదే సెక్రటరియట్ షిఫ్ట్ చేసి పోలో గ్రౌండ్లో కట్టిస్తా అన్నారు. పాత బస్తీకి మెట్రో రైల్ శాంక్షన్ అయి ఉంటే సిటీ అంతా కానీ మెట్రో రైల్ స్టార్ట్ అయింది. ఓల్డ్ సిటీకి వచ్చేసరికి మెట్రో రైల్ స్టార్ట్ కాలేదు. ఎందుకు? కేవలం ఎంఐఎం పార్టీ అడ్డుకుంది కాబట్టి, మెట్రో రైలు ఎంఐఎం పార్టీ వద్దంటుంది కాబట్టి దాన్ని ఆపిపెట్టినారు. మేము దానికోసం పోరాడి ఖచ్చితంగా మెట్రో కావాలని అన్ని ప్రజలను ఏకాభిప్రాయం చేసి ఒక ధర్నా చేస్తే నెక్స్ట్ డేనే, అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, నెక్స్ట్ డే సీఎం అనౌన్స్ చేసింది ఖచ్చితంగా ఓల్డ్ సిటీ కూడా ఉన్న అలైన్మెంట్లోనే మెట్రో వస్తుందని. మరి ఇటువంటివన్నీ చెప్పుకుంటూనే పోతారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కడతానన్నారు, కట్టినరా? అటువంటివి అనేక అంశాలు వాగ్దానాలు చేస్తుండూ యూటర్న్ ప్రభుత్వం అని అందుకే అన్నారు. ఈ 4 ఏళ్లలో ఎన్ని యూటర్న్ చేయలేదు. కాబట్టి ఇటువంటి అంశాలు ఏదో చెప్పుకుంటే వాళ్ళు పోతూనే ఉంటారు, కానీ చేసేది ఏముండదు. ఎలక్షన్ కంటే ముందు మొత్తం తిరిగి మేము అది చేస్తాం ఇది చేస్తాం, మున్సిపల్ ఎలక్షన్ కంటే ముందు చేస్తామని ఇప్పటివరకు వారు చెప్పింది హోల్సేల్ని ఇస్తానాబుల్ చేస్తా అన్నాడు, సిటీని న్యూయార్క్ చేస్తా అన్నాడు, కాలిఫోర్నియా చేస్తా అన్నాడు, అనేక పేర్లు చెప్పినాడు. కానీ ఏం చేసిండు ఓల్డ్ సిటీకి లేకపోతే సిటీకి? ఇప్పటికీ వర్షాలు పడ్డా కానీ లోతటి ప్రాంతాలు మునుగుతూనే ఉంటాయి. ఇంకా నాలా వైడ్నింగ్ ఇంకా రాలేదు, ఓల్డ్ సిటీకి మెట్రో రాలేదు, ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్ళు రాలేదు. ఇంకా ఇది చేసింది ఏంటి అంటే ఏమో ఇందిరా పార్క్ తీసేసి అక్కడ కుంటలు కట్టించేసి, అంటే హౌజెస్ కట్టించేసి దేవుళ్ళని అక్కడ వేసుకోని అంటారు. అది కూడా ఇటువంటి విధానాలు ఏదైతే ఎంఐఎం చెప్తారో అదే విధానాలు కేసీఆర్ పాటిస్తాడనే భావన హిందువులకు అందరూ కూడా కలుగుతున్నారు. సరే, కేసీఆర్ గారు ఏం చేశారు ఏం చేయలేదు పక్కన పెడితే, టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి మరిచిన, అంటే ఆ చెంచలగూడ జైలును తరలించడం కావచ్చు, అది చర్లపల్లి జైలును తరలించడం కావచ్చు, మళ్ళా రేస్ కోర్సును తరలించడం కావచ్చు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం వస్తే మా మేనిఫెస్టోలో ఏమేమి పెడతామో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము నెరవేర్చే విధంగా మేము ప్రయత్నిస్తాం. నేను మలక్పేట్ ప్రాతినిధ్యం వహించే ఏరియాలో నియోజకవర్గంలో ప్రజలకు ఏమి వసతులు కావాలో, ప్రజలకు ఉపయోగపడేవి అన్నీ కూడా సౌకర్యాలు కలిగించే విధంగా అట్టడుగు వర్గాల్లో సంక్షేమ పథకాలు, మోడీ సంక్షేమ పథకాలు తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం. అంటే కేవలం తెలంగాణలో బీజేపీ సర్కారు వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి, కాదు బీజేపీ సర్కారు అదే లేకుండా మీరు ఒకటి ఎమ్మెల్యే అయితే మాత్రం ఇవన్నీ ఏం చేయలేము అంటారా? ఇది బీజేపీ గవర్నమెంట్ రాలేదు, మీరు ఎమ్మెల్యే అవుతారు కానీ గవర్నమెంట్ రాలేదు. రేస్ కోర్స్ షిఫ్టింగ్ అయినా కానివ్వండి, లేకపోతే చెంచలగూడ కానివ్వండి, ఒక ఎమ్మెల్యే పరంగా అది కాదు, మీకు తెలుసు, అది ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావచ్చు కదా, చట్టసభలో ప్రయత్నం చేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? దానికంటే అవసరమైన అంశాలు అనేకమైన ఉన్నాయి. దానికంటే అనేక అవసరమాలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కడతా అన్నాడు కదా కేసీఆర్, నియోజకవర్గానికి కూడా కడతాన్నారు కదా. ఇప్పుడు అనేక అంశాలలో డబుల్ బెడ్రూమ్ ఏడే కట్టిండు, కట్టకపోగా ఏదైతే కేంద్ర పథకం పిఎంఏవై ఉన్నదో ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అదిగిన ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టయితే అనేక స్లమ్స్లో లోన్స్ వస్తుండే, ఈ పాటికి అనేక ఇల్లులు కట్టుకునే అవకాశం ఉంటుండే. కానీ దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ని ఓవర్లాప్ చేస్తుంది. డబుల్ బెడ్రూమ్కి మళ్ళా
అంత పేరు రాదు. బీజేపీకి పిఎంఏ ఇంప్లిమెంట్ చేస్తే బీజేపీకి వస్తుంది. అదేవిధంగా పిఎం గారిది మన నరేంద్ర మోడీ గారిది ఆరోగ్య పథకం ఉన్నది. ఇప్పటివరకు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. అనేక మంది పేదలకు ఇప్పటివరకు కూడా సంవత్సరానికి 1,324 రూపాయలు కడితే ఇప్పుడు ఆరోగ్య బీమా కలిగేది కదా. ఇండియా వైడ్ కూడా అట్లాంటి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే కేసీఆర్ ఇంప్లిమెంట్ చేయలేదు. కేవలం మాకు ఆరోగ్యశ్రీ ఉన్నది, దాంతోనే మేము సరిపెట్టుకుంటామని. ఇటువంటివి మేము ప్రయత్నించి కేసీఆర్తో పొట్లాడి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనే విధంగా పోరాడతాం. ఇప్పుడు అక్కడ స్టేడియం షిఫ్ట్ చేసి ఏదో కళాభవనమే కట్టిండు. కడితే పేదోడికి ఏమి ఉపయోగం? పేదోడికి ఉపయోగమా దాంతో? ఆయన ఆడ కళాభవనం కడితే ఎవరు ఆర్టిస్ట్కి కానివ్వండి, లేకపోతే కొందరు కళాకారులకు కానీ ఉపయోగం ఉంటుంది. వారికి ఆల్రెడీ భవనాలు ఉన్నాయి. దాని సదుపాయాలు ఇంకా మంచిగా చేసుకుంటే ఇంకా కళాకారులు ఇంకా మంచిగా అవుతారు. పేదలకు దానితో ఉపయోగం ఏంటి? పేదలకు ఉపయోగం అయ్యే మీరు చెప్పాలి, దానికి మేము చేయగలుగుతాం. దానికోసం మేము పోరాడతాం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.